హాయ్ గాయ్స్. సో ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో మన ఛానల్లో నెక్స్ట్ ఫుడ్ రెసిపీ. సో ఇది వచ్చేసి నేను చిట్టి ముత్యాల రైస్తో పులావ్ చేస్తున్నాను. నా ఫేవరెట్, చాలా చాలా ఫేవరెట్ అనమాట. నాకు బిర్యానీ కంటే కూడా ఎక్కువగా చిట్టి ముత్యాల పులావ్స్ చాలా ఇష్టం. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సరే. సో ఈరోజు నేను చేసిన ఈ రెసిపీ కంప్లీట్గా ఈ వీడియోలో ఫుల్ వరకు చూసేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. చలో. సో ఫస్ట్ ప్యాన్ పెట్టుకోండి, బాండి. యాక్చువల్గా కుక్కర్లో కూడా చేస్తారు, కానీ బట్ నేనైతే బాండీలో చేస్తున్నా. ఆయిల్ వేసుకోండి ఫస్ట్. ఆల్మోస్ట్ నేను ఇక్కడ 6 to 7 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేస్తున్నాను. కొంచెం నెయ్యి ఫ్లేవర్స్ కోసం. సో ఈ ఆయిల్ ఇది హీట్ అయినాక జీరా 1 టీ స్పూన్, కొన్ని కాజు కూడా వేస్తున్నాను అనమాట. సో కాజు ఇవన్నీ కొంచెం మధ్య మధ్యలో ఇలా బిర్యానీస్కి పులావ్స్కి తగులుతూనే బాగుంటుంది. నేను కొంచెం ఎక్కువే తింటాము, సో అందుకని చెప్పి ఎక్కువ వేసాను కాజు. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ ఆకు, పువ్వు, అనాస్ పువ్వు, ఇలాచి, లవంగాలు, ఇంకా చెక్క. సో లవంగాలు అయితే నేను 4 వేస్తున్నాను. అండ్ చెక్క వచ్చేసి జస్ట్ ఒక 2 ఇంచెస్ చాలు. అండ్ ఇందులోనే కొంచెం కరివేపాకు. కొంతమంది కరివేపాకు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు, బట్ నేనైతే ప్రిఫర్ చేస్తాను కరివేపాకు. సో వీటిని రోస్ట్ చేసుకోండి. నెయ్యి ఉంటేనే స్మెల్ అద్దరిపోతుంది. సో ఇలా లైట్గా రోస్ట్ అయిన తర్వాత ఒక 3 to 4 గ్రీన్ చిల్లీస్ అండ్ ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. సో బాగా రోస్ట్ చేసుకోండి. ఈ ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం అన్నీ వేసుకొని మంచిగా నీట్గా రోస్ట్ చేసుకోవాలి. అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇక్కడ. సో ఇలా రోస్ట్ అయిన తర్వాత ఒకసారి కలిపి ఇందులో ఈ పేస్ట్ వేయండి. సో ఈ పేస్ట్ ఏంటి అంటే కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర. సో రెండిట్లో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేయండి. సో మీకు ఈ పేస్ట్ రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఇది కూడా బాగా మిక్స్ చేయండి. ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోండి. అండ్ లాస్ట్లో కూడా మనం ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పి నేనైతే ఇక్కడ ప్రస్తుతానికి ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను, టీ స్పూన్. సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. సో ఈ రా స్మెల్ కొంచెం పోవాలి మనకి. సో ఈ రా స్మెల్ పోయిందంటే దెన్ వీ కెన్ యాడ్ రైస్. సో బేసిక్గా నేను ఇంత పెద్ద బాండి ఎందుకు పెట్టానంటే నా దగ్గర అంత పెద్ద కుక్కర్ లేదు, ఉంది, బట్ 2 glasses or 2.5 glasses వరకు అయితే రైస్ వస్తుంది.
బట్ నేను ఇక్కడ తీసుకున్న రైస్ చిట్టి ముత్యాల రైస్ 3 గ్లాసెస్ తీసుకున్నాను. ఇది ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ వాష్ చేశాక అండ్ వాటర్ కూడా మనకు కావాల్సిన సేమ్ మనం రైస్ క్వాంటిటీ ఎంతైతే గ్లాసెస్ తీసుకుంటామో అంతే వాటర్ క్వాంటిటీ కూడా తీసుకొని సేమ్ గ్లాస్తో సోక్ చేసుకోవాలి ఒక 30 మినిట్స్ దాకా. సో నేను అందుకని చెప్పేసి ఈ రైస్ తీసుకొని ఇంత 3 గ్లాసెస్ కదా మరి సరిపోతుందో లేదో అని నాకు డౌట్ ఉంది. అందుకని చెప్పి నేను ఆ కుక్కర్ తీసుకోకుండా ఈ బాండిలోనే చేసేస్తున్నాను, లేదంటే కుక్కర్ పెట్టి విజిల్ పెట్టేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా అయిపోయిన దాంట్లో పచ్చివాసన కొంచెం పోయిన తర్వాత ఇందులో మనం రైస్ యాడ్ చేసుకుందాం. సో ఇలా రైస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాకనే మనము మూత పెట్టేసేయచ్చు. అయితే కుక్కర్లో అయితే మీకు 1 లేదంటే వాటర్ ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటే 2 విజిల్స్ సరిపోతుంది. మ్యాక్స్ అయితే 1 విజిల్లో అయిపోతుంది. బట్ ఇన్ కేస్ వాటర్ ఎక్కువ ఉంది అనుకుంటేనే మీరు 2 విజిల్స్ పెట్టండి, లేదంటే మళ్ళీ కింద మాడిపోతే బాగోదు. నేనైతే కుక్కర్లో చేయట్లేదు కాబట్టి ఇలా ఉంది. సో మధ్య మధ్యలో చూసుకుంటూ చేయాల్సి వస్తుంది అనమాట నాకు ఈ ప్రాసెస్ అంతా. అండ్ మీకు ఎంతమందికి చిట్టి ముత్యాల రైస్ ఇష్టం? అండ్ చిట్టి ముత్యాల రైస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి కదా. సో కమింగ్ వీడియోస్లో నేను స్లోగా ఇప్పుడే అప్డేట్ అవుతున్నాను కాబట్టి డెఫినెట్గా నేను రెసిపీస్ అన్నీ పెడుతూ ఉంటాను. ఇది నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ అనమాట. సింపుల్గా చేస్తున్నాను ఈరోజు. అండ్ ఈ చిట్టి ముత్యాల రైస్తో మీరు అనుకోవచ్చు అదేంటి పక్కన కర్రీకి ఏం లేదా, ఏం చెయ్యట్లేదా అని చెప్పి. బట్ యాక్చువల్గా వచ్చేసి అయితే ఈరోజు నార్మల్ సింపుల్గా అనుకుంటున్నాం, నాన్ వెజ్ కాకుండా. సో ఇలా ప్లెయిన్గా తినేస్తాం అనమాట. అండ్ ఆబ్వియస్లీ రైతా కానీ లేదంటే పెరుగు కానీ వేసుకొని తినేస్తాం, అందులో ప్రాబ్లం లేదు. జస్ట్ బేసిక్గా ఈరోజు ఓన్లీ రైస్ కోసం. అండ్ ఇది ఎంత ఈజీ కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి సో ఈజీగా బ్యాచులర్స్ అయితే తొందరగా చేసేసుకోవచ్చు. ఫటాఫట్ చేసేసుకొని బాక్స్లో పెట్టుకోవచ్చు. ఆఫీసెస్కి వెళ్ళాలి అని సపరేట్గా స్టే చేసే వాళ్ళు కూడా తొందరగా వంట చేసేసుకొని ఇది పెట్టేసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది. టేస్ట్ సింపుల్గా అయిపోతుంది అండ్ ఆరామ్సే తినచ్చు. అండ్ ఇందులో కావాలి చికెన్ మటన్ కావాలి అంటే వీ కెన్ యాడ్ చికెన్ అండ్ మటన్ కూడా ఇందులోనే. కానీ నేనైతే యాడ్ చేయకుండా ఓన్లీ నార్మల్ పులావ్ చూపిస్తున్నాను కాబట్టి ఇది ప్రాసెస్. స్మెల్ అయితే సూపరు. ఇప్పుడు ఆఫ్టర్ సమ్ టైం కొంచెం సేపు అయిన తర్వాత మనకి పులావ్ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం. సూపర్ స్మెల్ వస్తుంది. ట్రస్ట్ మీ, మీరు కుక్కర్లోనే కాదు ఇలా ఏమైనా బాండీలో పెట్టి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. పలుకులుగా చాలా బాగుంటుంది రైస్. చూసారా ఎంత నీట్గా, ఎంత క్లియర్గా, ఎంత బాగా వెల్ కుక్ అయింది కదా. మనం అన్ని ఐటమ్స్ కరెక్ట్గా వేసామన్నమాట. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. ఇక్కడ కొత్తిమీర కొంచెం తీసుకున్నాను గార్నిష్ కోసం. సో ఈ కొత్తిమీర తీసుకొని ఇందులో వేసేసుకోండి. అలా కొత్తిమీర చల్లుకున్న తర్వాత పైన మన అమేజింగ్ టేస్టీ యమ్మీ చిట్టి ముత్యాల పులావ్ రెడీ అయిపోయింది. సో ఇదండి మన చిట్టి ముత్యాల పులావ్. ఎంత సింపుల్గా, ఎంత యమ్మీగా, క్విక్గా అయిపోయింది కదా. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మనకి కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఇప్పుడు ఇదైతే నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఐ వాంట్ టు టేస్ట్ అనమాట. అస్సలు వెయిట్ చేయాలని నాకు అస్సలు లేదు. సో అందుకే పక్కనే ప్లేట్ కూడా రెడీగా పెట్టుకున్నా. వేడిగా ఉంది, కాలిపోతుంది. బట్ స్మెల్ మాత్రం చాలా బాగుంది. మీరు ఇన్ కేస్ కావాలి అనుకుంటే పైన కూడా కొంచెం గీ వేసుకోవచ్చు, నెయ్యి. బట్ ఇందాకే మనం గీ ఎక్కువ వేసాం కాబట్టి కొంతమందికి ఇంట్లో నచ్చదు గీ. బట్ స్టిల్ అయినా మనం వాళ్ళకి తెలియకుండా వేసేస్తాం అనమాట, టేస్ట్ కోసం, ఆ ఫ్లేవర్, ఆ స్మెల్, వాటి కోసం. సో ఇప్పుడు నేను ఇది టేస్ట్ చేస్తా. చాలా కాలుతుంది. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. జీడిపప్పు మస్ట్.
చాలా బాగుంది. నేను వేసుకున్న ఇందాక ఉప్పు వేసుకున్నాను కాబట్టి నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇందులో ఇన్ కేస్ మనం కూర కూడా చేసుకుంటే కూరతో తింటాం కాబట్టి దాంట్లో ఉప్పు దీంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి ఉప్పు. నాకైతే ఇలా మాత్రం అల్టిమేట్, చాలా అంటే చాలా నచ్చింది. నేనైతే ఇది ఫుల్గా అక్కడ కూర్చొని హాల్లో ఎంజాయ్ చేసేస్తా. సో మీరు కూడా ఒకవేళ ట్రై చేస్తే డెఫినెట్గా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి చెప్పండి మీకు ఎలా టేస్ట్ కుదిరిందో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మరిన్ని ఎక్కువ వీడియోస్, ఎక్కువ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.